హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక కొత్త రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో స్కిన్ వైట్నింగ్ అని చెప్పేసి చాలా రకాల రెమెడీస్ చాలామంది చేస్తున్నారండి. అట్లా ఫేస్ ప్యాక్స్ అని చెప్పేసి అవని ఇవని చాలా రకాలు వస్తున్నాయి. కాకపోతే నేనేంటంటే అంత టైం లేని వాళ్ళు సోప్ అండి, నేను సోప్లో స్కిన్ వైట్నింగ్ కోసము ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సోప్ను ప్రిపేర్ చేశాను. హోమ్ మేడ్ సోపు. మనకు పర్టికులర్గా ఫేస్ ప్యాక్స్ అట్లా ఏం ప్రిపేర్ చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఒక్కసారి ఇలాంటి సోప్ను రెడీ చేసేసుకుంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ వైట్నింగ్కి కానీ, న్యాచురల్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్, చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి దీంతో. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. దీనికోసం మళ్ళీ సింపుల్ అండ్ ఈజీ అండి. చాలా అంటే చాలా హెల్దీ, మంచి మనకు స్కిన్ బ్రైట్నింగ్ కానీ వైట్నింగ్ కానీ ఈ బీట్రూట్ అనేది మస్తు యూజ్ అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి నేను బీట్రూట్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే అలోవెరా అనేది కూడా మనకు స్కిన్కి చాలా రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా నేను తీసేసుకున్నాను. సోప్ బేస్ అనేది నేను గ్లిజరిన్ కాంబినేషన్లో తీసుకున్నానండి. ఎందుకు అని అంటే నాది కొంచెం డ్రై స్కిన్, అందుకోసం అని చెప్పేసి కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి ఈ గ్లిజరిన్ అయితే అది బాగుంటుంది, కొంచెం ఆయిల్ లాగా అని చెప్పేసి నేను ఈ గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. నార్మల్గా ఎవరైతే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం నార్మల్ సోప్ బేస్ తీసుకుంటే సరిపోతుంది. మరియు ఇంకేంటంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ అలోవెరా అనేది స్కిప్ చేయండి. ఓన్లీ బీట్రూట్ను నార్మల్ సోప్ బేస్ తీసేసుకొని ఫస్ట్ మనం బీట్రూట్ని నీట్గా కడిగేసుకొని ఆ పొట్టంతా పీల్ చేసేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని మంచిగా మనం దాన్ని ఏంటి అని అంటే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఆ స్ట్రెయిన్ చేసేసుకున్న దాన్ని మంచిగా ఫస్ట్ మనం ఆ సోప్ బేస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కడిగేసేసుకొని ఒక బౌల్ ఉంటుంది కదండి, కడాయి కానివ్వండి ఏదైనా కావండి, ఒకటి చిన్నది తీసేసుకొని అందులో వాటర్ పెట్టేసుకొని దాన్ని కొంచెం వేడి చేయనియాలి. ఇది ఏంటి అంటే ఆవిరిపైనే మనం వేడి చేయాల్సి ఉంటుంది. ఇట్లా స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక గిన్నె వాటర్ పోసేసుకొని గిన్నె పెట్టేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సోప్ బేస్ మనం కడిగేసుకున్న ముక్కలు ఏదైతే ఉంటుందో దాన్ని మనం అందులో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని చేసేసుకొని ఆవిరిపైన ఉడికిస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా అది అనేది లిక్విడ్ లాగా అయిపోతుంది. మనకు సోప్ బేస్ అనేది అందులో మొత్తం లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఈ బీట్రూట్ని మనము స్మాష్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో ఆ లిక్విడ్ని అయితే అందులో కలపాలండి. కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తము మనకు లిక్విడ్ లాగా అయిపోతుంది. సోప్ బేస్ ఒక 1-2 మినిట్స్ వరకు ఆటోమేటిక్గా ఇట్లా అయిపోతుంది. లిక్విడ్ లాగా అయిపోయినాక వెంటనే ఇందులో మనం స్టవ్ కట్టేసేసుకొని ఈ బీట్రూట్ మిక్స్ అయితే ఏదైతే ఉందో అందులో మంచిగా క్లీన్గా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనకు సోప్ మేకింగ్ కిట్ ఉంటుంది కదండి, అది సోప్ మేకింగ్ కిట్ ఉంటే ఓకే. సోప్ మేకింగ్ కిట్ లేకున్నా కానీ ఏదైనా కటోర కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఏదైనా సేమ్ సైజు ఉన్నది తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. అట్లా అప్లై చేసేసుకొని నేనైతే సోప్ మేకింగ్ కిట్ యూజ్ చేశాను. ఇది లేని వాళ్ళు నార్మల్గా చిన్న కటోరలు కానివ్వండి, గిలాసులు కానివ్వండి అదైనా యూజ్ చేసేసుకోవచ్చు. సేమ్ సైజ్ తీసేసుకొని ఇట్లా మొత్తము అది చేసుకొని ఇందులో ఆ లిక్విడ్ వెంటనే అండి మనం లేట్ అది ఎట్లా చల్లారిన కొద్దీ అది సోప్ అనేది మొత్తం మనకు గట్టిపడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడే ఇందులో మొత్తం పోసేసుకొని దాన్ని చల్లారని ఇవ్వాలండి. కొంచెం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే ఇంకా తొందరగా చల్లారుతుంది. లేదు అట్లా అంటే నార్మల్గా కూడా మనం పక్కన పెట్టేసుకుంటే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు మనకు నార్మల్ సోప్ లాగా తయారైపోతుంది. అట్లా మొత్తం రెడీ చేసేసుకుంటే అసలు ఎంత చక్కని రెమెడీ అంటే ఇది చాలా అంటే చాలా ఈజీ. హోమ్ మేడ్ సోప్ మనకు న్యాచురల్, హెల్దీ, ఎంత బాగా వచ్చినాయో చెప్పలేని షేప్స్ అయితే అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. అప్పటికప్పుడు రిజల్ట్ కూడా చూడండి, ఒక్కసారి అప్లై చేసి మీకు చూపిస్తాను. ఎంత బాగా చేంజ్ అనేది మనకు ఇమీడియట్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. చూడండి ఒక్కసారి నేను అప్పుడే అప్లై చేశాను. స్కిన్ వైట్నింగ్కి, బ్రైట్నింగ్కి ఈ బీట్రూట్ సోప్ అనేది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి రెమెడీ ఇది. మనకు ఆ ఫేస్ ప్యాక్లు పెట్టుకోవడం, ఫేషియల్స్ అవన్నీ చేసుకుని టైం లేనకుంటే ఇట్లా ఒక్కసారి మనం సోప్స్ అయితే యూజ్ చేసేసి తయారు చేసేసి పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు అమౌంట్ కూడా తక్కువ కాస్ట్లో మంచిగా మనము ఇంట్లోనే ఈ సోప్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా న్యాచురల్గా మంచిగా హెల్తీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇక ముందు కూడా చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.